స్లో స్వస్వోపాధిలయాదేవ లీయంతే ప్రత్యేగాత్మనేండం జ్ఞానాగ్నినా తప్తం లీయతే కారణేహ సహ. తన ఉపాధిని ప్రత్యేగాత్మలో లీనం చెయ్యాలి. జ్ఞానాగ్నిలో కాలిన అండం తన కారణంతో సహా లీనమైపోతుంది. నేను అన్న స్పృహయే ఉపాధి. ముందుగా నేను ను పట్టుకోవాలి. తరువాత దానిని పరమాత్మలో లీనం చెయ్యాలి. దేహం యోగాగ్నిలో కాలుతుంది. ప్రాణం ప్రాణాయామాగ్నిలో కాలుతుంది. ఆత్మ జ్ఞానాగ్నిలో కాలుతుంది. ఈ విధంగా యోగిలోనున్న సమస్తము అగ్నికి ఆహుతి అవుతాయి. ఇదే అసలైన హోమం. దీనిని చేయలేని అజ్ఞానులు మంటల్లో నెయ్యిని పోసి బాహ్య హోమం చేస్తారు. తెలిసినవారు మాత్రం ఈ ఆంతరిక హోమాన్ని చేస్తారు. స్లో పరమాత్మని లీనం తత్పరం బ్రహ్మేవ జాయతే తతః స్థిమితగంభీరం న తేజో న తమస్తతం. స్లో అనాఖ్యమన్భివ్యక్తం సత్కించిదవశిష్యతే ధ్యాత్వా మధ్యస్థమాత్మానం కలశాంతరదీపవత్. ఆ విధంగా పరమాత్మలో లీనమైనవాడు తానే పరబ్రహ్మం అవుతున్నాడు. వాడు స్థిమితంగా ఉంటాడు, గంభీరుడై ఉంటాడు. ఆ స్థితి తేజస్సు కాదు, చీకటి కాదు. మాటలలో చెప్పలేనిది అదే చివరకు మిగులుతుంది. కుండ మధ్యలో వెలిగే నిర్మలమైన దీపంలాగా దానిని తన మధ్యలో ధ్యానించాలి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు తానే బ్రహ్మమవుతున్నాడు అని వేదం అంటుంది. బ్రహ్మజ్ఞాని బ్రహ్మమే అవుతాడు. దైవాన్ని చేరినవాడు తాను దైవమే అవుతున్నాడు. కనుక అట్టి యోగి సామాన్యులలాగా ప్రతిదానికీ చలించకుండా స్థిరంగా స్థిమితంగా ఉంటాడు. తనలో తానే ఆ స్థితిలో ఉంటాడు. ఆ స్థితి చీకటికి వెలుగుకు అతీతమైనది. ఉండటానికి లేకపోవడానికి అతీతమైనది. మాటలలో వర్ణించనలవిగానిది. అన్నీ నశించినా ఈ స్థితి నశించకుండా ఉంటుంది. దేహాన్ని కుండతో ఇంతకు ముందు శ్లోకాలలో పోల్చారు. కుండ మధ్యలో దీపం ఉన్నట్లుగా దేహం మధ్యలో ఈ వెలుగు ఉన్నదని ధ్యానించాలి. ధ్యాన సౌలభ్యం కోసం ఇలా చెప్పినప్పటికీ నిజానికి ఈ స్థితి దేహానికి పరిమితమైనది కాదు. విశ్వం మొత్తాన్ని ఆవరించి దానిని దాటిపోయి నిలిచి ఉండేది. దేహం అనేది ఈ అనంతమైన ఎరుకలో ఒక చిన్న నలుసు మాదిరిగా యోగికి అనిపిస్తుంది. రమణ మహర్షి జీవితంలో దీనికి సమానమైన సంఘటన జరిగింది. ఆయనకు చేతి క్యాన్సర్ వచ్చినప్పుడు ఏదో ఒక వైద్యం చేయించుకోమని భక్తులందరూ గొడవ చేసేవారు. వారి మాటలు విని విని ఆయన ఇలా అన్నారు: మీరందరూ చెబుతుంటే ఇంతగా చెబుతున్నారేమిటి అని పరీక్షగా చూస్తే అప్పుడు నాకొక శరీరం ఉందని, దానికొక చెయ్యి ఉందని, ఆ చెయ్యికొక పుండు ఉందని నాకు లీలగా అనిపిస్తున్నది. లేకపోతే మీరు చెబుతున్న పుండు నాకు తోచడం లేదు. ఆత్మజ్ఞాని యొక్క స్థితి అలా ఉంటుంది. స్లో అంగుష్టమాత్రమాత్మానమధూమ జ్యోతిరూపకం ప్రకాశయంతమంతస్థం ధ్యాయత్కూటస్థమవ్యయం. బొటనవేలు ప్రమాణంలో ఉండి పొగలేని దీపంలా వెలుగుతున్న ఆత్మను కూటస్థంలో తనలోనే ధ్యానించాలి. అంగుష్టమాత్రో పురుషః అంటుంది వేదం. అంటే ఆత్మ అనేది బొటనవ్రేలి పరిమాణంలో ఒక వెలుగులాగా ఉంటుందని అర్థం. దానిని రెండు కనుబొమల మధ్యన నొసటిలో ధ్యానించాలి. నిజానికి ఆత్మకు ఒక్కారమంటూ లేనప్పటికీ ధ్యానం కోసం దానిని ఒక దీపంలాగా ఊహించడం జరుగుతుంది. ధ్యానంలో లోతులు అందినప్పుడు ఆ దీపం ఆకారం మాయమైపోయి ఉత్త ఎరుక మాత్రమే మిగులుతుంది. స్లో విజ్ఞానాత్మా తథా దేహే జాగ్రత్ స్వప్న సుషుప్తితః మాయా మోహితః పశ్చాద్బహుజన్మాంతరే పునః. జాగ్రత్ స్వప్నం సుషుప్తి స్థితులలో చిక్కి మాయలో పడి ఆత్మ అనేది ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటుంది. మనిషిలో ఉన్న ఆత్మ అనే ఎరుక తనను తాను మరచి మెలకువ, కలలు, గాఢమైన నిద్ర అనే మూడు స్థితులలో చిక్కిపోయి అవే నిజాలని భ్రమిస్తూ ఉంటుంది. ఈ స్థితినే మాయ అని యోగులంటారు. అందరూ ఈ మాయలో చిక్కి ఉన్నవారే. ఇలాంటి స్థితిలో ఉన్నంతవరకు మనిషికి జన్మ పరంపరలు తప్పవు. చేసిన కర్మ ప్రకారం మంచిదో చెడ్డదో ఏదో ఒక జన్మ తప్పదు. స్లో సత్కర్మ పరిపాకాత్తు స్వవికారం చికీర్షతి కోహం కదమయం దోషః సంసారాఖ్య ఉపాగతః. స్లో జాగ్రత్ స్వప్నే వ్యవహరన్ సుషుప్తా క్వ గతిర్మమైతి చింతాపరో భూత్వా స్వభాసా చ విశేషతః. సత్కర్మ బలపరిపాకం వల్ల మనోవికారం తగ్గిపోతుంది. నేనెవరు? ఈ సంసారమనే దోషం నాలో ఎలా పుట్టింది? జాగ్రత్త స్వప్నాలలో ఈ వ్యవహారం ఏమిటి? సుషుప్తిలో నా గతి ఏమవుతున్నది?
ఈ ఆలోచనలు అతనిలో పుట్టుకొస్తాయి. అనేక జన్మలలో చేసుకున్న మంచి కర్మల వల్ల మనిషిలోని ఈ మాయ క్షీణిస్తుంది. వెలుగు కనిపించడం మొదలు పెడుతుంది. అప్పుడతనిలో కొన్ని మౌలికములైన ప్రశ్నలు తలెత్తుతాయి. అవేమంటే, అసలు నేనెవరు? ఈ శరీరమేనా నేను? ఈ దేహం రాలిపోయిన తర్వాత నేనేమవుతాను? పంచభూతాలతో కూడిన ఈ లోకంలో నేనెందుకు బందీనయ్యాను? ఈ సంసారంలో నేనెందుకు చిక్కుకున్నాను? ఎందుకు నేనీ బాధలు పడుతున్నాను? ఎందుకు జన్మలెత్తుతున్నాను? మెలకువలో ఉన్నప్పుడు నా జీవితం ఎటుపోతున్నది? కలలు కంటున్న సమయంలో నేనేమవుతున్నాను? ఈ కలలన్నీ ఏమిటి? అవి ఎందుకొస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు నేను అనేది ఏమవుతున్నది? ఎటుపోతున్నది? అప్పుడు నేనెవరు? మెలకువలో ఉన్నప్పటి నేను, కలలు కంటున్న నేను, ఒళ్ళు తెలియని గాఢనిద్రలో ఉన్నప్పటి నేను, ఈ ముగ్గురు ఒకరేనా? లేక వేర్వేరా? అసలిదంతా ఏమిటి? ఈ ప్రశ్నలు అతనిలో రేకెత్తినప్పుడు అతనికి ఆధ్యాత్మిక జీవితం మొదలైనట్లుగా గుర్తు. స్లో అజ్ఞానాత్తు చిదాభాసో బహిస్తాపేన తాపితః దగ్ధం భవత్యేవ తదా తూలపిండమివాగ్నిన. అజ్ఞానంలో చిక్కి, జీవిత బాధలలో నలిగి, మంటల్లో పడిన దూదిలాగా అతడు మాడిపోతూ ఉంటాడు. మామూలు మనిషి జీవితం ఇలాగే ఉంటుంది. తిండి, నిద్ర, సంపాదన, పిల్లల్ని కనడం, వారిని పెద్ద చేయడం, తను చనిపోవడం, వీటితోనే మనిషి జీవితం అంతమవుతూ ఉంటుంది. ఇది జీవన పోరాటం. ఇదొక నిప్పుల మీద నడక లాంటిది. ప్రతివాడు ఈ నిప్పులలో నడుస్తూ కాళ్లు కాల్చుకుంటూ ఉంటాడు. కాని యోగి అయినవాడు దీనికి భిన్నంగా బ్రతకాలి. అందరిలా బ్రతికితే అతని జీవితానికి విలువ ఉండదు. స్లో దహరస్థః ప్రత్యేగాత్మా నష్టే జ్ఞానే తతః పరం వితతో వ్యాప్య విజ్ఞానం దహత్యేవ క్షణేన తు. స్లో మనోమయ జ్ఞానమయాన్ సమ్యక్ దగ్ధ్వా క్రమేణ తు ఘట్స్థదీపవచ్చంస్వదంతరేవ ప్రకాశతే. 32. లోపల ఉన్న ప్రత్యేగాత్మ ఎప్పుడైతే తన తేజస్సును విరజిమ్మడం మొదలు పెడుతుందో అప్పుడు విజ్ఞానమయ ఆత్మను వెంటనే దగ్ధం చేస్తుంది. మనోమయాన్ని, జ్ఞానమయాన్ని వరుసగా దగ్ధం చేస్తుంది. కుండలోని దీపంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. మనస్సుకు, ఆలోచనకు, వాటి ద్వారా తెలియబడే జ్ఞానానికి ఆత్మ అతీతమైనది. వాటికి అంటనిది. కేవలం ఎరుకగా వీటన్నిటికీ సాక్షి మాత్రంగా ఉంటున్నది. ఎప్పుడైతే యోగి దానిని అందుకుంటాడో దాని ప్రభావం మనస్సును, ఆలోచనను, వాటి ద్వారా కలిగే లోక జ్ఞానాన్ని ఆవరించి అంతం చేస్తుంది. సూర్యుడు ఎలాగైతే దాని దగ్గరలో ఉన్న గ్రహాన్ని ఆచ్ఛాదించి అది కనపడకుండా చేస్తాడో ఆ విధంగా ఇది జరుగుతుంది. అప్పుడు యోగిలో సామాన్యమైన నిన్న మనస్సు నశించి దాని స్థానంలో దివ్య తేజస్సు మాత్రమే పనిచేస్తుంది. స్లో ధ్యాయన్నాస్తే మునిత్రిభేవమాసుప్తేరామృతేస్తు యః జీవన్ముక్తః స విజ్ఞేయః స ధన్యః కృతకృత్యవాన్. నిద్ర వచ్చేదాకా, మరణం వచ్చేదాకా ఎవరైతే ఇలా ధ్యానిస్తూ ఉంటాడో వాడే జీవన్ముక్తుడు, వాడే ధన్యుడు, వాడే కృతకృత్యుడు. బ్రతికి ఉన్న సమయంలో ప్రతిరోజూ మెలకువలో ఉన్నంతసేపు ఇదే ధ్యానస్థితిలో యోగి ఉండాలి. ఇలా ప్రతిరోజూ ఉండగలిగితే మరణం వచ్చినప్పుడు కూడా ఇదే స్థితిలో అతడు దేహాన్ని వదిలివేస్తాడు. ప్రతిరోజూ వచ్చే నిద్ర అనేది ఒక చిన్న మరణమే. మరునాడు మళ్లీ కనులు తెరిచేది ఇంకొక జన్మ వంటిది. కనుక ప్రతిరోజూ ఇదే స్థితిలో నిద్రలోకి పోవడం అలవాటైతే మరణ సమయంలో కూడా ఇదే స్థితిలో ఉంటూ దానిలోకి యోగి ప్రవేశించగలుగుతాడు. అలాంటివాడే నిజమైన యోగి. వాడిదే ధన్యత్వం. స్లో జీవన్ముక్త పదం త్యక్త్వా స్వదేహే కాలసాత్కృతే విసత్యదేహముక్తత్వం పవనోస్పందతామివ. అలాంటి జీవన్ముక్త స్థితిని విడచి అతడు మరణ సమయంలో కదలిక లేని గాలి వంటి స్థితిని పొందుతాడు. బ్రతికి ఉన్నంతవరకు అతడు ఎటువంటి దుఃఖమూ సోకని జీవన్ముక్త స్థితిలో ఉంటాడు. చనిపోయిన తర్వాత కూడా అదే స్థితిలో ఉంటాడు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉంటాడో అదే స్థితి మరణం తర్వాత కూడా కొనసాగుతుంది. దానినే సంస్కార బలం అంటారు. జీవన్ముక్తుడైన యోగికి సంస్కారనాశం జరిగి ఉంటుంది గనుక అతనికి బ్రతుకు, చావు ఒకటే అవుతాయి. చనిపోయినా అతని స్థితిలో ఎటువంటి మార్పు ఉండదు.
స్లో అశబ్దమస్పర్శమరూపమవ్యయం తధారసం నిత్యమగంధవచ్చ యత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం తదేవ శిష్యత్యమలం నిరామయం. ఆ స్థితిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనేవి ఉండవు. దానికి ఆది అంతము లేవు. అది మహత్తు, అన్నింటినీ మించినది, శాశ్వతమైనది, దోషములు లేనిది, నిరామయమైనది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనేవి వరుసగా చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనబడే పంచేంద్రియముల విషయములు మరియు ఆయా ఇంద్రియముల చర్యలు. ఈ 5 ఇంద్రియముల ద్వారానే మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి సమాచారాన్ని గ్రహిస్తాడు. తద్వారా వాటికనుగుణంగా స్పందిస్తాడు. ఈ యోగాన్ని అభ్యసించడం ద్వారా బయటకు ప్రసరిస్తున్న మనస్సు అంతర్ముఖమై తనలోనున్న ఆత్మ ఎరుకలో లీనమవుతుంది. ఆ స్పృహకు మొదలు చివరా లేవు. మనకు తెలిసిన అన్నింటినీ మించి అది ఎల్లప్పటికీ నాశనం లేకుండా నిలిచి ఉంటుంది. దానిలో దోషములు లేవు, చీకటి లేదు, పాపం లేదు, మరణం లేదు. అది సత్, సత్య, చిత్, జ్ఞాన, ఆనంద స్వరూపమైన ఎరుకగా నిలిచి ఉంటుంది. దానిని అనుభవంలో చేరుకోవడమే ఈ యోగ సాధన పరమావధి. ఓం సహ నావవతు సహ నో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. హరిః ఓం తత్సత్. ఇతి యోగకుండలిన్యుపనిషత్ సమాప్త. యోగకుండలిని ఉపనిషత్తు సమాప్తం.